గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 30/60. దిస్ ఇస్ మమతా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హోదాకు సమానంగా నిధులు ఇవ్వడానికి కేంద్రం లెక్కలు వేస్తుందని అన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. హోదా ఇవ్వడానికి న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని కేంద్రం అంటుందని అన్నారు. సాయం ఏ రూపంలో ఇచ్చినా అంగీకారమేనని అన్నారు ఆయన. వెనుకబడిన జిల్లాలకు 350 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, విశాఖ రైల్వే జోన్ పై ఇంకా స్పష్టత రాలేదని అన్నారు సుజనా. ఈ రెండు కూడా ఒప్పుకోవడం జరిగింది. అది కూడా రికన్సిలేషన్ అయిన వరకు అయితే ఇచ్చేశారు. బ్యాలెన్స్ కూడా కొన్ని యూసీస్ అయ్యి అడిగారు, అవి తీసేసుకొని ఫైనల్ గా ఇస్తారు. అట్లాగే బ్యాక్వర్డ్ రీజనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కి 350 crores 7 districts కి 350 crores చొప్పున 6 years ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అందులో 3 years ఆల్రెడీ 2 years ఫండ్ రిలీజ్ చేశారు, ఇంకొక ఇయర్ కూడా ఆర్డర్ ఇచ్చేశారు. 3 years అయిపోయి ఇంకో 3 years కూడా ఇస్తారు. 350 per year అంటే 7 districts కి ఈచ్ డిస్ట్రిక్ట్ 50 crores చొప్పున. అడగటం కాదండి, దానికి పర్ క్యాపిటల్ దాని మీద ఇన్కమ్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే వచ్చింది. ఆ స్కీమ్ అసలు తీసేశారు. అది ఎప్పుడు అడగడం జరిగిందంటే 14th ఫైనాన్స్ కమిషన్ లో 42% డెవల్యూషన్ అనేది మనం చేయకముందు అది వచ్చింది. ఇప్పుడు ఇది మాత్రం ఫైనలైజ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఏదైతే కమిట్ చేశారో అవన్నీ కూడా పాయింట్ వైజ్ టిక్ చేసి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అష్యూరెన్సెస్ గివెన్ ఆన్ ది ఫ్లోర్ హౌస్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ది కమిట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి అవన్నీ పాయింట్ వైజ్ చేయాలని చెప్తే దాంట్లో ఇంకా మిగిలింది ఏంటంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇన్ లైన్ విత్ అదర్ స్టేట్స్ అన్నారు. దానికి మనకి ఇన్కమ్ ట్యాక్స్ది ఒక నోటిఫికేషన్ అని ఎన్ని జిల్లాలు ఏంటనే దాని మీద కొంచెం ఆలస్యమైంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు. జిఎస్టీ బిల్లు పాస్ అయిన ధర్మిల ఇప్పుడు అదర్ స్టేట్స్తో అప్పుడు ఏదైతే ఉందో ఆ స్కీమ్స్ అన్ని తీసేశారు. కానీ ఆ వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎంతో కొంత ఫండ్ ఇవ్వాలి అనే దాని మీద డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఆ ఫండ్ కూడా ఇస్తారని చెప్పి గట్టి నమ్మకం. ఇండస్ట్రియల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 15% అడిషనల్ డిప్రిసియేషన్ 15% క్యాపిటల్ అలవెన్స్ ఇచ్చున్నారు. అది కంటిన్యూ అవుతుంది ఫర్ 5 years. అది కాక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి పర్టికులర్ గా ఒక చిన్న ఫండ్ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కంటే స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ వచ్చినాక ఆ చైన్ బ్రేక్ చేయలేం, ఆ ట్యాక్స్ చైన్. కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ డెవలప్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక పరిస్థితుల్లో అది చేయడానికి సిద్ధపడ్డారు. ఫండ్ ఇస్తారు. సో దాంతో ఏంటంటే ఇంత అంత అంటే మనకి ఇంతకుముందు కూడా జిఎస్టీ వచ్చినా వ్యాట్ ఉన్నా మోడరేట్ ఉన్నప్పుడు కూడా డిఫరెన్షియల్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అది వర్కౌట్ చేసుకొని ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఎంత అవుతుందో రఫ్ ఎస్టిమేట్ వేస్తే స్టేట్ గవర్నమెంట్ ఓకే జిఎస్టీ కట్టింది స్టేట్ గవర్నమెంట్ కెన్ రీఇంబర్స్, ఈ ఫండ్ ఎలా వాడుకోవాలని స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మొట్టమొదటి నుంచి కూడా టీడీపీని 5 సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో అనుక్షణము ప్రతి ఎంపీ కూడా మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఏ రకమైన ఉపయోగాలు రావాలి అనేది ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ కాకుండా ఢిల్లీలో ఏమాత్రం ప్రయత్నం లోపల లేకుండా చేస్తానే ఉన్నాం. ద్వారా ఒక ఫండ్ క్రియేట్ చేశారు, మన బడ్జెట్లో చెప్పడం జరిగింది. అది సెటిల్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఆ రూల్ ప్రకారం 70-30% నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ ఆ ప్రాజెక్ట్స్కి ఇవ్వాలి అనే తేల్చారు. కానీ మనకి నేషనల్ ప్రాజెక్ట్ రూల్ ప్రకారం 11th ప్లానింగ్ ప్రకారం 90-10 ఇవ్వాలి. మన విషయంలో ఏంటంటే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తున్నారు, మనకి మాత్రం ఆ 90-10కి వీలుగా వచ్చే విధంగా ఒక ఫార్ములా వర్కౌట్ చేశారు. కాబట్టి ఇప్పటి వరకు పెట్టిన దాంతో అంతా క్యాల్కులేట్ చేసుకుంటే ఆ ఫార్ములా ప్రకారం మనకి 90-10 వచ్చేస్తుంది. అంటే ఇంతవరకు మనకి నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేసినాకే కదా వాళ్ళు ఇవ్వాల్సింది. అంతకుముందు కూడా ప్రాజెక్ట్ కాస్ట్ కనుక కన్సిడర్ చేస్తే అది కనుక మనం పెట్టినట్టు కనుక క్యాల్కులేట్ చేస్తే ఆటోమేటిక్గా 90-10 అవుతుంది. కాదండి, నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు, ఎవరు ఖర్చు చేయాలని అనలా. నేషనల్ ప్రాజెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇట్లా లేదు. 11th ప్లాన్లో ఉన్న డెఫినేషన్ కనుక ఇప్పుడు అప్లై చేస్తే 90-10.
పోలవరకు మాత్రం స్పెషల్ గా 90-10 వచ్చే విధంగా వాళ్ళు చేయడానికి సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డారు, కన్స్ట్రక్టెడ్ అన్నారు. బట్ ఫండింగ్ గురించి యాక్ట్ లో ఏం మాట్లాడలేదు. నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు. ఎనీవే దట్ ఈస్ డిబేటబుల్. కట్టేస్తారు ఎవరైనా సరే, ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రస్తుతానికి మనకు అక్కడ నీడ్ ఏంటంటే వాళ్ళు కట్ చేసి వాళ్ళు లేట్ చేస్తారనే ఉద్దేశంతో మనం ఎమ్మడబడి వాళ్ళ ద్వారానే పోలవరం డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే కన్స్ట్రక్షన్ జరుగుతాం. అనంత పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నీటిపారుదల శాఖ అధికారులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా వేగాన్ని అందుకుంటేనే ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అంటూ వారికి సూచించారు. రాయలసీమ జిల్లాల్లో సాగునీటి పరిస్థితులపై సీఎం సమీక్షా సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు రియల్ టైంలో నష్టపరిహారం అందించాలని ఇన్సూరెన్స్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు చంద్రబాబు నాయుడు. అదే మనకి ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ నేను చెప్పిన కాంట్రాక్టులు కానీ మీరు కానీ మీకుండే ఇబ్బందులు మీకు ఉండొచ్చు, కానీ టెక్నికల్ గా మీకు సౌండ్ కానప్పుడు మీకు కెపాసిటీ లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కెపాసిటీ ఉంటే దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. యూ హ్యావ్ టు యాంటిసిపేట్ ఆల్ దీస్ థింగ్స్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. అక్కడ ఫెయిల్ అయ్యారు. నేను ఈసారి అందుకని 100 TMC నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి నా పేషెంట్ టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం యూ విల్ హ్యావ్ ఏ టెలింగ్ వెరీ టఫ్ టైం. నేను ఎవరితో కాంప్రమైజ్ కాను. ఎవరు చెప్పినా ఇన్నా మీరు కరెక్ట్ గా చేస్తారా సరే. ఇప్పటికే కొంచెం ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు నాకుండే ఆప్షన్ ఇంతవరకు నాకు మొహమాటంతో మిమ్మల్ని వదిలిపెట్టారు. అది కూడా మిమ్మల్ని పనిష్ చేస్తే మీరు దెబ్బతింటారో అని వదిలిపెట్టారు. సమ్ ఆఫ్ యూ హ్యావ్ టేకన్ మీ గ్రాంటెడ్. యూ కెనాట్ డూ దట్. ఐ వాంట్ గివ్ క్లియర్ మెసేజ్. నేను మీకోసమే కాదు, నేను పబ్లిక్ కోసం అన్నాను. నా కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్. మీరు ఆ స్పీడ్ కు అందుకోగలిగితే పనిచేయండి, లేదు మీరు వెళ్ళండి, నేను విలువలు తెప్పించుకుంటాను. అదే మరి కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్ మీరు కూడా చేయలేకపోతే మీరు ఇన్వెస్టిగేషన్ తో రేటుకి వెళ్ళండి. ఇక్కడ ఉండి పని చేయకపోతే మాత్రం ఐ నాట్ గోయింగ్ టు టాలరేట్. I will brand you inefficient, and then I will explain to the people why I am branding them as inefficient. తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. 1032 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. అలాగే రేపటి నుంచి ఈ నెల 23 వరకు ఆన్లైన్ లో దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు సిద్ధంగా ఉన్నారు.
తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైంది. 1032 పోస్టులకు సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 వరకు ఆన్లైన్ లో ఈ దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ అందిస్తారు. సోము, చెప్పండి, తెలంగాణలో గ్రూప్ 2 కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. నిరుద్యోగులకు శుభవార్త. గతంలో తక్కువ పోస్టులు ఉన్నాయన్న ఉద్దేశంతో నిరుద్యోగుల డిమాండ్ తోటి అప్పట్లో గ్రూప్ 1 గ్రూప్ 2 కు సంబంధించిన పరీక్షను ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. అదనపు పోస్టులు కలుపుతూ ఇవాళ అడిషనల్ గా సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం గ్రూప్ 2 పోస్టులు 1032 పోస్టులు ఉన్నాయి. అందులో ఫస్ట్ నోటిఫికేషన్ లో 439 ఖాళీలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా 593 కొత్త పోస్టులను ఇంక్లూడ్ చేస్తూ మొత్తం 1032 ఖాళీలకు నోటిఫికేషన్ ను కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎక్కువగా ఎక్సైజ్ ప్రొబేషన్ సబ్ ఇన్స్పెక్టర్స్ 284 పోస్టులు ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 259 ఉన్నాయి. అలాగే ఏసీటీఓలు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ 156 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు కోఆపరేటివ్ సొసైటీస్ లో 62 పోస్టులు ఉన్నాయి. అలాగే జిఏడిలో ఏఎస్ఓ పోస్టులు 90 ఉన్నాయి. దీంతో పాటు మిగతా వివరాలు కూడా టీఎస్పీఎస్సీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. రేపటి నుంచి సెప్టెంబర్ 2 రేపటి నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే తొలి విడతలో ఫస్ట్ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 12, 13 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఇప్పటికే కొత్త సిలబస్ కానీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మిగతా అన్ని కూడా వెబ్సైట్ లో పొందుపరిచినట్లు ప్రకటించింది మమత. రైట్ సోము, థ్యాంక్ యూ.